వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన యువత పోరు కార్యక్రమం కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, యూత్ వింగ్ నాయకులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుయుక్తులను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మరియు మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ జిల్లా వివిధ పదవుల్లో ఉన్న అధ్యక్షులు, నియోజకవర్గంలో ఉన్న అధ్యక్షులు మరియు పార్టీ అభిమానులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నగారు అదిరిపోయిందండి. హలో చేయండి, ఎంత చెప్పినా ఎంతో చేయి తీసే. లోపలికి వెళ్ళకూడదండి. సార్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షను ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో
ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసే ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి. ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల తరపున ఆయన ప్రశ్నించకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలేంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 2029 ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించారు.